సుందరకాండ రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ. శ్రీరామచంద్రుడు సుందరుడు, సీతాదేవి సుందరి. అంతేకాదు, పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది. ఏమిటిది? వాడేసిన బ్లేడ్ సార్. మీకు పనికిరాదు సార్. అది నాకు తెలుసు. నువ్వు చేసిన పనేమిటి? మీరు అందంగా సుందరకాండ చెప్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను సార్. చూడు, ఈ క్లాస్ లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. తెలుసుకో. సారీ సార్, నేనే వెళ్ళిపోతాను. సార్, ప్రిన్సిపల్ గారు. నుంచోండి. డిఓ గారు వస్తున్నారు. కూర్చోండి. వెంకటేశ్వర్లు, వీరు మన డిఓ గారయ్యా. సార్, వెంకటేశ్వర్లని తెలుగు మేస్టారు. నమస్కారం. నమస్కారాలతో మస్కా కొట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నేను అసలే చండశాసనుణ్ణి. పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నావో ప్రశ్నలు అడిగి సరైన సమాధానం రాకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా. అది కాదు సార్, నేను ఎప్పుడు పాఠాలు మొదలు పెడితే నాకేంటి? నే అడుగు పెట్టా పనికిరాని పంతులను ఏరిపారేసే పని మొదలు పెట్టా. అది కాదు. వేస్ట్, శుద్ధ వేస్ట్. టెస్ట్ మొదలు పెట్టాలి. డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరైనా సుందరకాండ గురించి చెప్పగలరా? లేరు, చెప్పలేరు. నేను చెప్తాను సార్. చెప్పు. ప్రపంచంలో ఎవరూ భరించలేంది ఒకటుంది. అదే కష్టం. భర్తకు దూరంగా లంకలో ఉన్న సీత భర్తను మళ్లీ కలవలేనేమోనన్న బాధతో ఉంది. రాముడు తన భార్య ఎక్కడుందో తెలియక బాధతో ఉన్నాడు. అలాంటి సమయంలో హనుమంతుడు లంకను చేరి రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు చూపించి సీత కష్టాన్ని పోగొట్టాడు. సీతమ్మ బ్రతికే ఉందన్న నిజం రాముడికి చెప్పి ఆయన కష్టాన్ని పోగొట్టాడు. బాధాకరమైన వాళ్ళ హృదయాల్ని సుందరమయం చేశాడు గనక ఇది సుందరకాండ అని మాస్టర్ చెప్తున్నారు. మీరొచ్చారు. వెరీ గుడ్. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు. పంతులు తెలివితేటలంటే ఒక్క స్టూడెంట్ ని టెస్ట్ చేసి చెప్పొచ్చు. యు ఆర్ సో బ్రిలియంట్. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ వెంకటేశ్వర్లు. గాడ్ బ్లెస్ యు రోజా. నువ్వు పదనైనా. సార్, నన్ను బయటికి వెళ్ళమంటారా? వెంకటేశ్వర్లు సార్, నీకంటే రోజా చెప్పిందే బాగా అర్థమైంది. నీకు జీతం ఇవ్వడం దండగా. తుక్కారాం, ఇందాక ఎన్ని రౌండ్లు పరిగెత్తమన్నాను? గుర్తుంది సార్. 200. 500 చేసుకో.